బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల విషయంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేమని, పార్టీ మారలేదని వారు ఇచ్చిన వివరణతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కడియం దానంలకు పెద్ద ఊరట లభించినట్లయింది. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల విషయంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనని, పార్టీ మారలేదని వారు ఇచ్చిన వివరణతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కడియం దానంలకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారంటారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకి సంబంధించి కాసేపటి క్రితమే తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం, కడియంకి సంబంధించి తీర్పు వెలువరించారు. అందరూ గతంలో ఇచ్చినటువంటి 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలోనే వీరిద్దరికి కూడా, కడియం, దానంకి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు అన్న కోణంలోనే క్లీన్ చీట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలందరికీ సంబంధించి కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు కేటీఆర్ ట్వీట్లు చేయడం కూడా మనం చూసుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే ఏదైతే వీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా బీఆర్ఎస్తో పాటు అండగా ఉంటూ రావాల్సిందిగా కోరుతున్నాము. కానీ అలా కాకుండా వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతోనే ఉంటున్నారు. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో అందులో కూడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పార్టిసిపేట్ చేయడము, జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా మనం చూసుకోవచ్చు. వరుసగా ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా ఏదైతే మీడియా ముఖంగా కౌశిక్ రెడ్డి కూడా ఎండగట్టిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి ఫైనల్ హీరింగ్ ఉంది కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యుద్ధ ప్రాతిపదికన ఈ కేసుకి సంబంధించినటువంటి రిజర్వ్ చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇవాళ వెలువరించడంతో ఏదైతే వీరిద్దరికీ కూడా, దానంకి, కడియంకి భారీ ఊరట లభించినప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఫైట్ చేస్తాము అన్న కోణంలోనే కౌశిక్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు కేటీఆర్ ట్వీట్ కూడా చూసుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఈ విధంగా చేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని కుంటుపరిచే నేపథ్యమే కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా రాజ్యాంగం ఏదైతే ఇటు దానం నాగేందర్ చూసుకున్నట్టే దానం నాగేందర్ ఇది ఏదైతే తనకున్నటువంటి ఫండమెంటల్ రైట్లో వ్యక్తిగతంగా తాను పార్టిసిపేట్ చేశానే కానీ ఎంపీగా ఎక్కడా కూడా పార్టీ నుంచి నేను వైదొలిగి ఇండిపెండెంట్గానే ఏదైతే ఎంపీ సీట్కి సంబంధించి పార్టిసిపేట్ చేశానే కానీ ఎక్కడా కూడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. ఏదైతే అధిష్టానం పెద్ద అయినటువంటి కేసీఆర్ కూడా నన్ను ఇంతవరకు కూడా అడగలేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత 6 నెలల నుంచి కూడా తాను మానసిక క్షోభ అనుభవిస్తున్నాను, అలాగే తనతో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద పార్టీ ఫిరాయింపు కేసు ఇవాళ ఎలాంటి తీర్పు వెలువరిస్తారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న అంశం ఏదైతే ఉందో ఎట్టకేలకు అందరికీ కూడా క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యమే కనిపిస్తుంది. గత 6 నెలలుగా ఈ కేసుకి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి రిజర్వ్ చేసినటువంటి తీర్పులు కావచ్చు, గతంలో ఓరల్ ఆర్గ్యుమెంట్స్, వర్చువల్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, క్రాస్ ఎగ్జామినేషన్స్, అలాగే అడ్వకేట్స్ దాన్ని సంప్రదించి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కావచ్చు, మొత్తం అన్ని విధాలా కూడా అఫిడవిట్ ఏదైతే ఎవిడెన్స్ కలెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరు
ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా ఇలాంటి తీర్పు ఇవ్వడంతో అటు కేటీఆర్ కావచ్చు, ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేక్ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యమే కనిపిస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మరోసారి ఈ కేసుకి సంబంధించి మరో పిటిషన్ కూడా దాఖలు చేసుకుంటామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపు ఫైనల్ హియరింగ్ ఏదైతే సుప్రీంకోర్టులో జరగబోయేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాడివేడిగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వం తరపు ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వి వాదనలో వాదించబోతున్నారు. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ పిటిషన్, అటు కౌశిక్ రెడ్డి పిటిషన్, అలాగే బీజేపీ తరపు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు ఉన్నాయి. కాబట్టి చూడాలి ఈ కేసులో సుప్రీంకోర్టులోనైనా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏదైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా ఉందని ఈ రోజు చూసినట్టయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుతో అయితే ఇటు బీఆర్ఎస్ నేతలైతే సాటిస్ఫాక్షన్లో లేరు. వారు ప్రతిదీ కూడా ఏదైతే ఎల్పీ నుంచి తమకు వస్తున్నటువంటి జీతభత్యాలను పొందుపరుస్తున్నారు, అలాగే ఎక్కడా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు అన్న అంశాన్ని వీరు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా మాత్రము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి సభలు జరిగినా, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా అందులో ప్రత్యక్షంగా వీరు అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఇవన్నిటిని కూడా ఎవిడెన్స్ కలెక్షన్ ని పొందుపరిచినప్పటికీ కూడా స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం మాత్రము ప్రతి ఒక్కరు కూడా అటు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేక్ వీరందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యమే కనిపిస్తోంది. శ్రీజ, ఉషా, ఈ తీర్పుపై ప్రతిపక్షాల స్పందన ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నటువంటి నేతలు ఎవరెవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి బీజేపీ కూడా ఈ కేసులో ఇటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి కేసు. ఈ కేసులో ఎక్కడా కూడా స్పీకర్ కేవలం ఏదైతే అధికార పార్టీ చెప్పినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు విని ఈ విధంగా తీర్పు ఇవ్వడం మాత్రం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా ఈ కేసులో ఎక్కడా కూడా ఏదైతే ఎవిడెన్స్ కలెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా సమంజసంగా లేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రేపు సుప్రీంకోర్టులోనే వీరికి ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి స్పీకర్ తీర్పు ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వ్యవహరించలేదు, అలాగే ఫండమెంటల్ రైట్ అంటూ దానం నాగేందర్ వస్తున్నటువంటి ఈ తీరు కావచ్చు, అలాగే ప్రతి ఒక్క కార్యకర్త తన వెంట ఉండి తనకు సపోర్ట్ చేశారు అన్న కోణంలో దానం నాగేందర్ ఫైనల్ జడ్జిమెంట్ రోజు మాత్రమే స్పీకర్ ఛాంబర్కు హాజరవ్వడము, అటు కడియం శ్రీహరి హాజరవ్వకపోవడము, ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే కేటీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, అటు బీజేపీకి సంబంధించి ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుకి సంబంధించి చాలా సీరియస్గా వేటు పడేదాకా కూడా తాము సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వాడివేడిగా చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితమే మీడియా ముఖంగా మాట్లాడుతూ వెళ్ళిన నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుతో అయితే అటు బీఆర్ఎస్ నేతలు అయితే సాటిస్ఫాక్షన్లో లేరనేసి తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ కేసులో చాలా ఏదైతే ఎవిడెన్స్ కలెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దానం బీఫామ్ తీసుకున్నారు, అటు కడియం శ్రీహరి తన కుమార్తెకి సంబంధించి ఎంపీ సీట్కి సంబంధించి బీఫామ్ తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఇక్కడెక్కడా కూడా ఎవిడెన్స్ని ఇంక్లూడ్ చేసుకోకుండా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీన్ని మాత్రం ఎవరు కూడా అంగీకరించిన నేపథ్యమే కనిపిస్తోంది. ఎల్పీ ఫ్లోర్ లీడర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం కడియం శ్రీహరికి ఏదైతే దానం నాగేందర్కి లేదు అన్న కోణంలో అతను కూడా చెప్పుకుంటున్నారు. తన బాస్ అయినటువంటి కేసీఆర్ కూడా తనని ప్రశ్నించలేదు అన్న కోణంలో కూడా తను ఇచ్చిన వర్షన్ ఏదైతే మీడియా ముఖంగా ఇచ్చినటువంటి వర్షన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి జడ్జిమెంట్ అన్న కోణంలో కూడా కేటీఆర్ ట్వీట్ని కూడా మనం గమనించవచ్చు. శ్రీజ, ఉషా, ఇక ఇదే అంశంపై రేపు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి గత కొన్ని నెలలుగా ఈ కేసుకి సంబంధించి నాన్స్తూ వస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు 2 సార్లు కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని ఈ కేసులో తీర్పు త్వరితగతిన ఇస్తారా, లేకపోతే న్యూ ఇయర్ సందర్భంగా కూడా డిసెంబర్ ముందు వచ్చినటువంటి హీరింగ్లో కూడా న్యూ ఇయర్ సందర్భంగా మీరు ఏదైతే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటారా లేదా మరో చోట చేసుకుంటారా అన్న కోణంలో పరోక్షంగా స్పీకర్ని కూడా ఇక్కడ ప్రశ్నించిన నేపథ్యము, అలాగే ఆగ్రహం
వ్యక్తం చేసిన నేపథ్యమే కనిపిస్తోంది. ఫిరాయింపు కేసులో రాజ్యాంగబద్ధంగా స్పీకర్కు ఉన్నటువంటి పరిమితులు, తనకున్న రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే విధులు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి, లేని పక్షంలో తమ చేతిలోకి తీసుకునే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా ఇక్కడ సూచనప్రాయంగా సుప్రీంకోర్టు కూడా స్పీకర్ని హెచ్చరించిన నేపథ్యమే కనిపిస్తుంది. రేపు ఈ కేసులో చాలా వరకు కూడా ఏదైతే హైకోర్టులో బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఖచ్చితంగా ఇటు ఏదైతే ప్రభుత్వం తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు ఎలా ఏకీభవిస్తారు, 10 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏంది, ఎవిడెన్స్ కలెక్షన్స్కి సంబంధించి చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలు బీఫామ్స్ తీసుకున్నటువంటి నేతలకి సంబంధించి 8 మందిని తీసినట్లయితే మిగిలిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో బీఫామ్తో స్పష్టంగా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వెనకాలే తిరుగుతున్న నేపథ్యమే కనిపిస్తోంది. కేవలం స్పీకర్ అక్కడ బీఆర్ఎస్ నుంచే జీతభత్యాలు ఎల్పీ నుంచి వెళ్తున్నాయన్న నేపథ్యాన్ని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా అంత సమంజసంగా లేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున రేపు సుప్రీంకోర్టులో జరగబోయేటటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ మాత్రం చాలా వాడివేడిగా ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి రేపు సుప్రీంకోర్టు ఫైనల్ హీరింగ్ ఎలా ఉండబోతోంది, లేకపోతే మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుందా, స్పీకర్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఎలాంటి ప్రశ్న వేయబోతున్నారు, స్పీకర్ ఇంతమందికి సంబంధించి కూడా క్లీన్ చీట్ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏంది, ప్రతి ఒక్కటి కూడా రేపు జరగబోయేటటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ అగస్టిన్ జార్జ్ బెంచ్ ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు గత కొన్ని నెలలుగా నానుస్తూ వస్తున్నటువంటి కేసు. ఈ కేసుకి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.